అందరికీ నమస్తే. మనము ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం గదండీ! ఆ ఆలోచించడం అనేది ఆ ఆలోచన అది ఎలా ఉండాలండి? మంచిగా ఉండాలి. మనం ఎలా డెవలప్ అవ్వాలి? ఏంటి? మనం ఎలా ఉంటే బావుంటాము అనే ఆలోచన అనేది మనల్ని నిలబెడుతుంది గదండీ! అదే ఏంటంటే దుర్బుద్ధితోటి ఆలోచిస్తే ఆ బుద్ధి గూడా సక్రమంగా ఉండదు గదా! అది మనల్ని నిలువున పడేస్తుంది గదండీ! అదెలా అంటేనండి ఒక ఆవిడ కాళ్ళు పడిపోయి కాళ్ళు పనిచేయకపోతే ఒకసారి డాక్టర్ గారి దగ్గర చూపించుకుందాం. అంటే ఆవిడ ఆలోచన విధానం కూడా సరిలేదనమాట. కాళ్ళు పడిపోవడంతో సైకియాట్రిస్ట్ దగ్గరికి చూపించుకుందామని ఎళ్లారటండి. ఎళ్ళినప్పుడు డాక్టర్ గారు అడిగారట, "ఎన్నాళ్ళ నుంచి ఇలాగా నీ కాళ్ళు నడవకుండా అయిపోయినాయమ్మా" అంటే, "మా అక్క చనిపోయిందండి. సొంత అక్క చనిపోయినప్పటి నుంచి కూడా నా కాళ్ళు పడిపోయినియి. నేను నడవలేకపోతున్నాను. ఇంకోటేంటంటే నా ఆలోచన విధానం కూడా నన్ను మానసికంగా కుంగదీస్తుందని చెప్పిందటండి. అంటే మీ అక్క చనిపోయినప్పుడు ఏంటమ్మా ఏమైంది అని చెప్పేసి ఆయన అడిగారటండి. ఆవిడ బోర్ని ఏడ్చేసి ఇంత కొంచెం భయంకరమైన విషయం అండి నేను మీకు చెప్పకూడదు అని చెప్పి చెప్తుందట. పర్వాలేదమ్మా డాక్టర్ దగ్గర చెప్పితే నీ మనసులో ఏదైనా ఉంటే అది తగ్గుతుంది అని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరిగిందట. అప్పుడు చెప్తుందటండి. మా అక్క చనిపోయి శవంగా ఉన్నప్పుడే నా ఆలోచన ఏంటంటే మా అక్క చనిపోయింది కాబట్టి మా అక్క భర్తని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నానండి. కానీ అది తప్పు ఆలోచన అనేసి నా మనసు చెప్తున్నా గూడా నాకేంటంటే చేసుకోవాలి అన్న ధోరణి మాత్రం అది బాగా ఇదిగా అనిపిచ్చింది. ఇంకా చేసుకోవాలి అన్న ఆలోచనతో నా కాళ్ళు పనిచేయడం గూడా చేయలేదండి. నాకు తప్పు అనేసి నాకు మానసికంగా ఇబ్బంది పడుతున్నా ఆ పడటంతోటే నా కాళ్ళు పడిపోయినాయండి అని చెప్పేసి ఏడ్చేసిందటండి. అయితే డాక్టర్ గారు చెప్పారట, అది తప్పు అని చెప్పేసి నిన్ను చాలా కుంగదీసేసింది. నీ కాళ్ళు, ఇంకా నీ శరీర అవయవాలు నీకు పనిచేయడం మానేసినాయి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారటండి. అప్పుడు డాక్టర్ గారు ఏంటంటే, నీ మనసులో బాధంతా నాకు చెప్పావు కాబట్టి, నువ్వు చేసింది తప్పు అని నీకు భావన వచ్చింది. ఇంతటితో వదిలేసి ఇప్పుడు నువ్వు నడవడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పేసి ఆయన చేయి పట్టుకుని నడిపించారటండి. అంటే అప్పుడు ఆవిడ మనసులో ఇదంతా చెప్పేసింది కాబట్టి భారం అంతా తగ్గి నడవడం స్టార్ట్ చేసిందటండి. అంటే మనసులో దుర్బుద్ధి అంతా అప్పటితో వదిలేసిందనమాట. ఆవిడ డాక్టర్ గారు నడిపించేటప్పటికి నడవడానికి ప్రయత్నం చేసి కొంచెం కొంచెంగా నడిచి తర్వాత నడవగలిగిందటండి. అంటే ఏంటంటే మన ఆలోచన ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళదేదో తినేయాలి, మనము ఇలా ఉండాలి, బాగుండాలి, ఎదుటోళ్ళు ఇది మనది అనేసి అనుకుంటే ఆలోచన ఎప్పటికీ అది కరెక్ట్ కాదు కదండి. ఇంకోటి ఏంటంటే మనం ఈ తప్పు చేసామంటే మన మనసు చెప్తుందండి. ఏంటంటే మనం ఇది కరెక్టే అనేసి మన ఆలోచన విధానం ఏంటంటే పిచ్చి ఆలోచన చేస్తేనండి మనం ఎప్పుడూ కూడా